పొందినటువంటి ఆ శూద్రులంతా కూడా ఇక వాళ్ళ పని ప్రారంభించారు. ఇక 3 రోజుల్లోగా ఆ అగ్నిగుండాల నిర్మాణం అంతా అమ్మవారు చెప్పినట్టుగా ఆ అగ్నిగుండాలు ఎక్కడ ఉండాలి అని అంటే ఆ గోదావరి నదికి వంపు భాగం ఎలా అయితే ఉందో ఆ వంపు భాగానికి దగ్గరలోనే ఆ ముక్కామల అనే ప్రాంతం వరకు కూడా ఆ అగ్నిగుండాలన్నీ కూడా నిర్మించమని అమ్మవారు చెప్పింది. మనకి కాశీ పట్టణంలో ఏ విధంగా అయితే గంగా నది మా తల్లికి ఒకవైపున ఘాట్లన్నీ ఎలా ఉన్నాయి ఒకే వైపున, ఎందుకు ఇలా ఉన్నాయి నిన్న రోజు తెలుసుకున్నాం మనం కదా. అలాగా ఆ ఒకే వైపున ఎలాగా ఆ నదీ తీర ప్రాంతంలో ఎలా అయితే ఉన్నాయో అలాగా ఆ పెనుగొండ పట్టణానికి దగ్గరలో గోదావరి నదికి ఆ తీరాన ముక్కామల అనే ప్రాంతం వరకు అగ్నిగుండాలను నిర్మించమని చెప్పింది అమ్మవారు. మరి ఏ విధంగా, ఎంత పొడవు, ఎంత విస్తీర్ణం, ఎంత వైశాల్యం అంటే ఒక్కొక్క అగ్నిగుండము 18 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పు, 18 అడుగుల లోతు. అంతేకాకుండా ఒక అగ్నిగుండానికి ఇంకొక అగ్నిగుండానికి మధ్య దూరం కూడా 18 అడుగులు. ఈ విధంగా ఉండాలని చెప్పింది. ఎందుకని మరి 18 చెప్పింది అమ్మవారు? మనకు ఎన్నో సంఖ్యలు ఉన్నాయి కదా, లక్షల 1 నుంచి మొదలు పెడితే లక్షల వరకు ఎన్నో సంఖ్యలు ఉన్నాయి. కానీ 18 అని ఎందుకు చెప్పింది అంటే మన సనాతనంగా మనకు వస్తున్నటువంటి సంఖ్య 18. అమ్మవారికి భుజములు ఎన్ని ఉన్నాయి? అష్టాదశ అంటాం కదా, 18 భుజాలు ఉన్నాయి. అమ్మవారి చేతిలో ఆయుధాలు ఎన్ని ఉన్నాయి? 18 ఆయుధాలు ఉన్నాయి. మహాభారతం జరిగినటువంటిది ఎన్ని రోజులు? 18 రోజులు. అలాగే మహాభారతం జరిగినప్పుడు ఆ యుద్ధ భాగం జరిగిన స్థలం విస్తీర్ణం ఎంత? 18,000 ఎకరాలు. అలాగే పాండవులు కౌరవుల వాళ్ళ అక్షోహిణీలు ఎన్ని అంటే 18 అక్షోహిణీలు. 11 అక్షోహిణీలేమో కౌరవులవి, 7 అక్షోహిణీలేమో పాండవులవి. కనుక మొత్తం 18 అక్షోహిణీలు అన్నమాట. అలాగే 18 అయ్యప్ప స్వామికి మెట్లు ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయి. అలాగే మనకి 18 అంటే ఎన్నో ఉంటాయండి. పూర్వకాలంలో కూడా ఆడవాళ్ళు చీరలు కట్టుకునేటువంటి చీరలు 18 మూరలు ఉండేటప్పుడు. రాను రాను కాస్త త్రేతాయుగానికి వచ్చేసరికి ఏ 15 మూరలు అయిపోయింది, ద్వాపర యుగానికి వచ్చేసరికి ఏ 10 మూరలు అయిపోయింది, ఇప్పుడు ఈ కలియుగానికి వచ్చేసరికి ఇంకా మీకు అందరికీ తెలిసిపోయింది కదా. ఆ విధంగా ఒకప్పుడు 18 మూరలు ఉండేటువంటి. మగవాళ్ళు కట్టుకునే పంచలు కూడా 18 మూరలు ఉండేది ఒకప్పుడు. మరి ఇప్పుడు అసలు పంచ అంటే ఏమిటి అనేవాళ్ళు తయారైపోయినారు అన్నమాట కదా. ఆ విధంగా రాను రాను కృతయుగం నుంచి త్రేతాయుగానికి, త్రేతాయుగం నుంచి ద్వాపర యుగానికి, ద్వాపర యుగం నుంచి కలియుగానికి ఈ విధంగా తగ్గిపోతూ వచ్చింది. అయితే అంత విశిష్టమైన సంఖ్య కనుకనే 18 అమ్మవారు 18 సంఖ్యతో మొదలు పెట్టాలి. ఆ విధంగా అగ్నిగుండాలు నిర్మాణం చేయాలని చెప్పింది కుసుమశ్రేష్ఠి వారికి. ఆ విధంగా ఆ గుండాలన్నీ కూడా ఇక నిర్మిస్తూ ఉన్నారు. ఆ నిర్మాణం అయిపోతుంది. ఇక దగ్గరలో ఇక మాఘశుద్ధ విధియ ఇక రాబోతుంది. ఇక మరుసటి రోజే మాఘశుద్ధ విధియ అని అనుకుంటున్నాము. అందరూ కూడా ఎవరికి వాళ్ళు అగ్నిగుండ ప్రవేశం అమ్మవారితో చేయాలని అనుకుంటుండే వాళ్ళంతా కూడా వాళ్ళు ఉత్సాహభరితంగా వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్నటువంటి సమయంలో 6 నెలల క్రితం అమ్మవారి గోత్రీకులైనటువంటి పెళ్లికుల గోత్రీకులైనటువంటి వారందరూ కూడా తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకని కాశీకి మొదలగు యాత్రలకు మీలాగా మనం కూడా ఇప్పుడు కాశీలోనే ఉన్నాం కదా. ఈ కాశీ యాత్రలకు అంటే వాళ్ళంతా వెళ్ళిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఆ రోజున దిగారు ఆ పెనుగొండ పట్టణంలో. ఇంకేముంది, దిగగానే అందరికీ ఏం చేస్తాం మనము? ఇదిగో కాశీ ప్రసాదం, ఇదిగో కాశీ ప్రసాదం అంటూ పంచుతాం కదా. అట్లాగా వాళ్ళు కాశీ ప్రసాదం ఇస్తుండగా ఆ ఊర్లో విషయాలన్నీ వాళ్ళకి తెలిసాయన్నమాట. ఏమిటి వాసవిదేవి అగ్నిగుండ ప్రవేశం చేస్తుందా? వాసవితో పాటు 102 మంది దంపతులు వీళ్ళంతా కూడా అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నారా? మీకేమైనా మతిపోయిందా? ఏమైనా తెలివి తక్కువ అయిపోయిందా అంటే వాళ్ళందరూ కోపంగా, చాలా బాధగా, చిరాగ్గా, విచారంగా వాళ్ళందరూ కూడా కుసుమశ్రేష్ఠి గారి దగ్గరికి వచ్చారు. ఏమయ్యా కుసుమశ్రేష్ఠి, మీకేమైనా బుద్ధి ఉందటయ్యా? ఆ అమ్మాయి ఏదో చిన్నపిల్ల వాసవి నేను అగ్నిగుండ ప్రవేశం చేస్తాను అని అన్నదే అనుకోండి. మీరేదో సర్ది చెప్పి నచ్చ చెప్పి మీరు వివాహం చెయ్యాలే కానీ ఆ అమ్మాయికి నచ్చ చెప్పి ఒక ఇంటికి అత్తగారింటికి పంపించాలే కానీ ఆ అమ్మాయి అగ్నిగుండ ప్రవేశం చేస్తామంటే అమ్మాయితో పాటు మీరు కూడా అగ్నిగుండ ప్రవేశం చేస్తారా? ఎవరికైనా ముక్తి మోక్ష స్థానాలు కావాలంటే ఇలా అగ్నిగుండ ప్రవేశం చేస్తారా? ఇప్పుడు మేమంతా ముక్తి కోసమే కదా వెళ్ళొచ్చాము కాశీయాత్రకి, మోక్షం కోసమే కదా మేము ఇన్ని పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలన్నీ కూడా వచ్చాము. మరి ఈ విధంగా విభూతి పెట్టుకుంటే రాదా ముక్తి? ఈ విధంగా కుంకుమ ధారణ చేస్తే, సింధూర ధారణ చేస్తే
కైవల్యము. ఇలాగ మేము తీర్థయాత్ర చేసి ఏదో భగవంతుని అనుగ్రహం తీసుకున్నామే కానీ ఇలా అగ్నిగుండ ప్రవేశం చేస్తారటయ్యా ఎవరైనా అంటూ వాళ్ళకి చాలా కోపం వచ్చిందనమాట. ఈ అగ్నిగుండ ప్రవేశం చేస్తామన్న వాళ్ళని కూడా వాళ్ళు అనేక విధాలుగా దూషిస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ అమ్మవారు ప్రత్యక్షమై వాళ్ళకి అనేకమైన రహస్యాలు, బోధనలు, గీత, ఇందాక చెప్పాను కదా అమ్మవారు బోధించిన గీత ఏమిటి? వాసవి గీత. ప్రతి ఒక్క యుగములోనూ గీత ఉందమ్మా. మనకి కృతయుగములో ఉన్నటువంటి బోధించినటువంటి గీత త్రేతాయుగంలో నిత్య పారాయణ గ్రంథంగా పఠనం చేశారు. త్రేతాయుగంలో వశిష్ఠ సంవాదం, రామ సంవాదంతో జరిగిన గీతను వాళ్ళు ద్వాపర యుగంలో నిత్య పారాయణ గ్రంథంగా పఠించారు. ద్వాపర యుగంలో కృష్ణార్జున సంవాదంగా ఉన్నటువంటి శ్రీమద్ భగవద్గీతను ఈ యుగంలో నిత్య పారాయణ గ్రంథంగా పఠిస్తున్నారు. అలాగే ఈ యుగంలో వాసవి మాత కూడా ఒక గీతను ప్రబోధింపచేసింది. ఎన్నో విషయాలు, ఎన్నో రహస్యాలన్నీ కూడా ఈ భక్తులకు అందరికీ కూడా తెలియజేసింది అమ్మవారు. జై బోలో